హలో మూవీ లవర్స్. విప్లవ్ తనే కథ మాటలు రాసుకొని తనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ తనే డైరెక్ట్ చేస్తూ తనే హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఈసారైనా. ఈ మూవీకి ఎడిటర్ కూడా తనే. నవంబర్ 2024లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక ఎమోషనల్ లవ్ డ్రామా. 1 hour 46 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఒక పక్క గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూనే మరో పక్క తన లవ్ని కూడా సేవ్ చేసుకోవాలని ట్రై చేసే రాజు అనే యువకుడి కథే ఈ మూవీ. లైఫ్లో ప్రాపర్గా సెటిల్ అవ్వకుండానే లవ్లో పడిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఈ జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యేలా తీశారు ఈ మూవీని. మూవీ కథ అలాగే ఉండడం వలన ఏమో మూవీ మొత్తం చూశాక నాకెందుకో పాతాళ భైరవి మూవీ కథ గుర్తొచ్చింది. కథ సింపుల్గా ఉన్న మంచి కథే, కానీ ఇలాంటి స్టోరీ ఆడియన్స్కి ఎమోషనల్గా పర్ఫెక్ట్గా కనెక్ట్ కావాలంటే ఇంట్రెస్టింగ్ సీన్స్తో పాటు మంచి స్క్రీన్ ప్లే అవసరం. కానీ ఈ మూవీలో ఇవి రెండూ మిస్ అయ్యాయి అనిపించింది నాకైతే. అందుకే స్టోరీగా బాగున్నా మూవీగా మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. చిన్న సినిమా కాబట్టో ఏమో మూవీ చూస్తున్నంతసేపు నాకు షార్ట్ ఫిల్మ్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. మూవీ క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంది, కానీ డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఈ మూవీకి ఎడిటర్గా కూడా చేసిన విప్లవ్ ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. రాజు క్యారెక్టర్ చేసిన విప్లవ్కి హీరోగా ఇదే ఫస్ట్ సినిమా అయినా కూడా తన యాక్టింగ్ పర్లేదు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే తనకి నటుడుగా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. రాజు లవర్ శిరీష్ గా యాక్ట్ చేసిన అశ్విని స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన యాక్టింగ్ కూడా బాగుంది. శిరీష ఫాదర్ గా యాక్ట్ చేసిన ప్రదీప్ రాపర్తి తన క్యారెక్టర్ కి 100% జస్ట్ ఇచ్చేశాడు. రాజు ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన మహబూబ్ పాషా యాక్టింగ్ మాత్రం వండర్ఫుల్ గా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా విప్లవ్ చేసిన ఈ సిన్సియర్ ఎఫర్ట్ ను ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిన్న సినిమాను ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.